అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాట్లాడే వాళ్ళకి ఈరోజు స్వతంత్రం కొరకు పోరాడినప్పుడు ఈ తోక పార్టీలు ఏవి కూడా లేవు. 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం తెచ్చిన కుటుంబం నెహ్రూ కుటుంబం. అంతేకాదు ఈ దేశం కొరకు బడుగులకు, పేదలకు, బలహీన వర్గాలకు ప్రైవేట్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు చేసి 20 సూత్రాల పథకాన్ని తెచ్చినటువంటి ఇందిరాగాంధీని అంతకులు ఈ దేశం కొరకు బలిదానమైంది ఇందిరాగాంధీ. అదేవిధంగా రాజీవ్ గాంధీ కంప్యూటీకరణ తెచ్చి 18 సంవత్సరాలకి ఓటు హక్కును తెచ్చి నవతరానికి నాందిగా నిలిచినటువంటి రాజీవ్ గాంధీ దేశం కొరకు మరి ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం. 2 సార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చిన మన్మోహన్ సింగ్కు అవకాశం ఇచ్చి ఈ దేశ సేవ కొరకు నిలిచినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తిరిగి ఈ యొక్క మతోన్మాద పార్టీ గురించి ఈ దేశం కొరకు పేద ప్రజలకు అండగా నిలవాలని, ఈ దేశం కొరకు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ మతోన్మాద పార్టీ మట్టిలో కలవాలని పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీని ఈరోజు మీ నాయనమ్మకు పట్టిన గది పడుతుందని ఒక దుర్మార్గులు మాట్లాడినటువంటి విషయాన్ని దేశ ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని పాతాళ లోకముల పాతర పెట్టడానికి మీకు సిద్ధంగా ఉన్నారు ఈ దేశ ప్రజలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో వచ్చేది ఈ దేశంలో మరి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రెండోసారి అధికారంలోకి తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక అలాంటి వారిని ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ, టెర్రరిస్టుతోని పోలుస్తాడు ఇంకో దుర్మార్గుడు. మొత్తానికి మన ఇంద్రమ్మ ఫ్యామిలీని ఎక్కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి సోదరులారా, ఈనాడు ఇంత పెద్ద ఎత్తు తరలి వచ్చిన నా కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సోదరులారా, ఒక్కసారి గమనించండి, ఈ భారతీయ జనతా పార్టీ అనేది మాలా మాదిగలను విడదీసుడు కాదు. ఓబీసీల మీద, ఎస్టీల మీద ఒక పెద్ద కుట్ర పన్నింది. తప్పనిసరిగా మనం అందరం ఐక్యమవుతాం అనే దురుద్దేశంతో, ఎందుకంటే కాంగ్రెస్కు అండగా ఉండేది ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కాబట్టి వారిని దూరం చేసే విధంగా పోతున్నారు, రిజర్వేషన్లు ఎత్తేసే దిశగా పోతున్నారు. కాబట్టి ఒకసారి ఇక్కడ వచ్చిన నా యువతనందరినీ కోరుతున్నా, మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. రాబోయే రోజులలో ఈ యొక్క మన కాంగ్రెస్ రాకుండా చేయాలని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనే ఆశలతో ఉన్న అందరినీ కూడా మనల్ని వారు అడియాసలు చేస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. నఫరత్ కే బజార్ మే పూల్ బిచాయింగే అన్నాడు రాహుల్ గాంధీ. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఖబర్దార్, మీడియా ద్వారా చెప్తున్నాం బిడ్డలారా, రాహుల్ గాంధీ ఇందిరా ఫ్యామిలీ మీద ఒక ఈగ వాళ్ళన కూడా ఏ ఒక్క ప్రతి కార్యకర్త సైనికుల్లాగా మీ సంగతులు చెప్తారని యొక్క మీడియా ద్వారా తెలియపరుస్తూ అధ్యక్ష వారికి ధన్యవాదాలు. ఇది ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖండించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఈ బీజేపీ నాయకులకు అసలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గాంధీ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి అడుగుతున్నాం. మోతీలాల్ నెహ్రూ గారి దగ్గర నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశ సమగ్రతకు, దేశ భవిష్యత్తుకు, బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి కృషి చేసిన కుటుంబము మరి నెహ్రూ గారి, మోతీలాల్ నెహ్రూ గారి యొక్క కుటుంబము అని చెప్పి చెప్పక తప్పదు. ఇందిరాగాంధీ గారు బలహీనలు అని అంటే ఏదో ఆసామాయిసీ విషయాల గురించి కాదు, లేకుంటే అవినీతితో వేట గురించి కాదు. ఈ దేశ సమగ్రత గురించి తను తీసుకున్న చర్యలను కొందరు నచ్చక, కొందరు టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించి ప్రధానంగా పాకిస్తాన్ సహకారంతో ఉన్న మరి ఖాలిస్తాన్కు సంబంధించిన వాళ్ళ యొక్క కుట్ర వలన ఇందిరాగాంధీ గారు బలైనలు. అంటే ఈ దేశం గురించి బలైన కుటుంబము ప్రథమ వ్యక్తిగా ఇందిరాగాంధీ గారు అనే విషయం కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీ గారు కూడా బలైనలు అని అంటే ఏదో విషయం నుంచి కాదు. మన పక్కనున్న శ్రీలంకకు సంబంధించి అక్కడ అల్లకొల్లాలు జరిగినప్పుడు మన పొరుగు దేశంగా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని సహకరించిన సందర్భంలో ఎల్టీటీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు బలి తీసుకున్న విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి దేశ సమగ్రత పరిరక్షించడానికి ప్రాణాలు అర్పించిన కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ గారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి అని ఒక ఆలోచనతోటి, అదేవిధంగా ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అనే ఒక ఆలోచనతోటి మరి కన్యాకుమారి దగ్గర నుండి మొదలు పెడితే కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేసి
ప్రజల సమస్య తెలుసుకొని ప్రజల్లో మమైకమైన వ్యక్తి, ఇవాళ ప్రజల వ్యక్తి. ఇవాళ మనం చూస్తే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 400 हर एक बार 400 है ना, एक बार 400 सीट అన్న బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పడం జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా 35 సీట్లతోటి మనం అధికారం కోల్పోవడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ బీజేపీ నాయకత్వం చూస్తే నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి మొదలు పెడితే గల్లీలో ఉన్న బీజేపీ కార్యకర్త వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళని చూస్తే ఒక రకమైన భయంతో కూడిన ఆలోచనతోటి ప్రజలలో ఒక అభద్రత భావాన్ని సృష్టించడానికి, ప్రజలలో ఒక తప్పుడు ప్రచారం అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. ఈరోజు ఒకటే విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి రాహుల్ గాంధీ గారిని రక్షించుకుంటారు, రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటారు. ఏలెత్తి చూయించినా కూడా తగిన శిక్ష వేయడానికి కూడా, తగిన చర్యలు తీసుకోవడానికి కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని తెలియజేసుకుంటూ, మీరు వాళ్ళందరం కూడా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు, దేవుళ్ళను కూడా విభజించి పాలించాలని చూస్తున్నారు, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇన్ని విధాలు కూడా ఇవాళ బీజేపీ మరి ఒక రకంగా చెప్పాలంటే ధనికులకు మాత్రమే అండగా ఉంటుంది, కానీ బడుగు బలహీన వర్గాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనుక ఇంకా ఉత్సాహంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా రేపు రాబోయే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇంతవరకు అయిన ఎన్నికలన్నీ కూడా సెమీఫైనల్స్, ఫైనల్ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే రేపు వచ్చే ఫైనల్ ఎన్నికలలో ఈ బీజేపీ నాయకత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుండి మనం పోవాలి అని చెప్పి ప్రతిదాన్ని కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, వరకు కూడా మనం మొట్టమొదటిగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారి కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు అనేది ముఖ్యంగా అందరికీ తెలుసు. మరి ఇవాళ తెలంగాణ ఇచ్చింది ఎవరయ్యా? సోనియా గాంధీ గారు, అది కాంగ్రెస్ పార్టీనే. మరి దీన్ని అన్నీ మర్చిపోయి ఓడేమో నాలుక కట్ చేస్తానంటాడట, ఇంకోడేమో టెర్రరిస్ట్గా మారిందంటాడట. ఇది ఎక్కడి పైత్యం అని అడుగుతున్నాం. ఇవాళ బీజేపీ వాళ్ళందరికీ కూడా గుర్తించుకోవాలి, ఇందిరమ్మ అంటే గరీబీ హటావో అని ఇప్పటి వరకు కూడా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తల్లి ఇందిరమ్మ. మరి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతను ముందుకు తీసుకుపోయిన రాజీవ్ గాంధీ గారి గురించి కూడా ఆలోచించాలి. 2 సార్లు తనకు అవకాశం ఉన్నా కూడా ఈ సీటు ముఖ్యం కాదు, నాకు దేశ ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉండే సీటు ముఖ్యమని సోనియా గాంధీ గారు ఆ రోజు వదిలిపెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా గమనించి ఇవాళ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా ప్రజల కోసమని, ఈ దేశం సమైక్యంగా ఉండాలి, ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ప్రజలంతా కూడా ఐక్యంగా ఉండాలని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే ఇవన్నీ చూసిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళకి పైత్యం వచ్చింది అనిపిస్తుంది. ఈ బీజేపీ వాళ్ళకి ఏమన్నా మతి స్థిమితం తప్పి మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. ఏమైనా కూడా ఖబర్దార్ చెబుతున్నాం, రాహుల్ గాంధీ గారి విషయం ఇంకొకసారి మాట్లాడితే ఎవరం కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళందరం కూడా మాట్లాడిన వాడిని అక్కడికి వచ్చి కూడా తనడానికి సిద్ధంగా ఉన్నారు అందరని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. మహేష్ అన్న గారు ఇలా పిసిసి అయినందుకు ఎంతో అట్టాసంగా చేసుకోవాలనుకుంటే 21వ తారీఖు వస్తా అని, తర్వాత మంత్ ఎండింగ్ వస్తా అని దురదృష్టం ఏంటంటే ఫోన్ చేసి ఇట్లా ఎమర్జెన్సీ రాయందరు ఇట్లా అని చెప్పగానే నిజంగా కూడా అన్న మాకు చాలా బాధేస్తుంది. మొదటికెళ్ళి ఆర్గనైజేషన్లో జెండా పట్టుకొని తిరిగి పార్టీని ఎన్ని కష్టకాలంలో కూడా అన్ని భరించి ముందుకు తీసుకుపోయినటువంటి గొప్ప వ్యక్తి మన పిసిసి అధ్యక్షులకు ఇలా ఈ పదవి రావటం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నదన్న. మరి కాకపోతే బాధ కూడా ఉన్నది రాత్రి రావటం అనేది. మరి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ఈ బీజేపీ తొట్టి గ్యాంగు దీనికోటి ఓడో చాయ్ వాలా అంటాడు, ఓడో విస్కీ వాలా అంటాడు, ఓడో పానీ వాలా అంటాడు. ఇక నిన్న మొన్న సోడా వాలా గాడు వాడు అంటాడు కదా, రాహుల్ గాంధీ గట తండ్రికి పట్టిన గతి పడుతుందట, ఇందిరాగాంధీకి పట్టిన గతి పడుతుందట. ఓడంటాడు నాలుక కట్ చేస్తే 30 లక్షలు ఇస్తాను ఒకడు, 11 లక్షలు ఇస్తాను ఒకడు మాట్లాడతాడు. అరే ఎన్నడన్నా నీ కుటుంబంలో ఎవడన్నా త్యాగం చేసినారా? మీకు త్యాగాలంటే తెలుసారా? అసలు మొట్టమొదలు మీరు సెంటిమెంట్ మీద రాముని పేరు చెప్పుకొని బతికినటువంటి దుర్మార్గులు మీరు. కూడా ఎక్కడైతే కట్టుకున్నామో అక్కడి ప్రజలు మిమ్మల్ని క్షమించకుండా ఓడగొట్టినటువంటి చరిత్ర భారతీయులదే. ఒరిజినల్ రాముని భక్తులం మేము.
మీరు డూప్లికేట్ నా కొడుకులు పేరు చెప్పుకొని బదనాం చేసుకుంటా తిరిగి ఓట్ల రాజకీయాలకి ఒకడు తిరిగితే తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పి వాడు గాజులు చీర పట్టుకొని తిరుగుతాడు, ఒక టీం తిరుగుతా అంటే దానికి వత్తసు భక్తానికి ఇంకో టీము. ఎంతసేపు అభివృద్ధి చేసి బతకటం కాదు, వీళ్ళు అభివృద్ధి చేసిన వాళ్ళు ఓటు అడిగేటోళ్ళు కాదు. ఎంతసేపు సెంటిమెంట్ పేరు చెప్పుకొని బతుకుతూ రాజకీయంగా పబ్బం గడుపుకొని ప్రజలను మోసం చేయాలని 10 ఏళ్ళు చేసిర్రు. బిడ్డ ఇక మీకు మోసం చేసే అవకాశం లేదు. మిమ్మల్ని నిజంగా కూడా తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా గడప గడప ఇల్లు ఆటో ఎక్కి లారీ ఎక్కి తిరిగి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఇవాళ ముందుకు పోతా అంటే ఆయనను కూడా చంపాలని చూస్తారు దుర్మార్గులు. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కొసెళ్ళినరా? అందరూ మధ్యంతర చావులే చచ్చిపోయిన పాపం దేశం గురించి త్యాగాలు చేసి. పోనీ వారి ఇంటి గురించి చేసుకున్నారా? ఇందిరాగాంధీ మాత్రం రాజీవ్ గాంధీ గారి ఇంటి గురించి చేసుకున్నారా? అరే 10 ఏళ్ళల్లా ప్రధానమంత్రి పదవి చేయమని చెప్పి మొత్తుకుంటా అంటే కూడా పదవికి దూరం రాజకీయానికి దూరం ఉన్నటువంటి గొప్ప కుటుంబం గాంధీ కుటుంబం. దానికి కాలు కోటికి సరిపోరు. మీరు విన్న రాహుల్ గాంధీని చంపుతానంటాను రా బిడ్డ. ఒక్క రాహుల్ గాంధీ గారికి ఏదైనా కావాలే బిడ్డ, మీ ఒక్కడు మిగిలిన గుర్తు పెట్టుకొని ఇదివరకు ఈయన ఓపిక లేదు. గాంధీ కుటుంబంలో ఇంకోరని కోల్పోతానికి మేము సిద్ధంగా లేం బిడ్డ. ఇవాళ గాంధీ కుటుంబంలో కోల్పోయినామంటే దేశాన్ని కోల్పోయినంత బరాబరు. మీరు ఎంతసేపు శవాల మీద పేలాలు ఎరక తినటం తప్ప నాకు ఒక్కడన్నా త్యాగం చేసే కుటుంబం నా 20 మీరు ఒక్కటి చెప్పండి. ఒకడు మతం పేరు చెప్పుకొని తిప్పుతాడు, ఒకడు ప్రాంతీయ తత్వం పెట్టుకొని తిరుగుతాడు. ఇదే దుకాణం మీది. అందుకే పక్క కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రాలేదు మీకు. ఇక ఎట్లాగో రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా వస్తుందని తెలిసి ఇక ఈ కుట్ర కుతంత్రాలు చంపడానికి దుకాణాలు పెడతారు. సో ఏదేమైనా ఇంత ఎండల మీ ఇంత ఓపిక బట్టి ఉన్నందుకు మరి మీకు ఒక్కటి నాయకులందరూ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరూ కూడా ఎండలో ఉన్నారు చాలామంది. మీకు విజ్ఞప్తి, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించడం చూసి భవిష్యత్తులో వారి వల్ల ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీకి వెంట ఉంటున్నారన్న ఉద్దేశంతో ఈరోజు వారు చేసినటువంటి అక్కడ సింగ్ అనేవారు ఇందిరమ్మలకి పట్టిన గతే పడుతుందని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఖండిస్తున్నాము. స్వాతంత్రం తెచ్చిన కుటుంబం ఇందిరమ్మ కుటుంబం. ఆ ఇందిరమ్మ రాజ్యం ఏదైతే మనం అందరం కూడా చూసినాము, రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీ గారే వారు చేస్తున్నటువంటి రాహుల్ జోడో యాత్రతోటి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పాలన ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ వెంటనే ఉంటారు. వారు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా దాన్ని ఊరుకోరు చూస్తూ అందరూ కూడా తగు గుణపాఠం చెప్తారు. వారి వ్యాఖ్యలు చేసిన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. నేను సాక్షాత్తు పార్లమెంటులోనే చూశాను. రాహుల్ గాంధీ గారిని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతారు. ఎంతవరకు దిగజారుతారంటే మీ జాతి ఏంటి, జాతి అనే పదం తెలియని వాళ్ళు కూడా కుల గణన గురించి అడుగుతున్నారంటే మాకు అక్కడ వెనకాల ఉన్న కాంగ్రెస్ ఎంపీలకి కానీ ఎన్డీఏ ఇండియా అలయన్స్ కూటమి ఎంపీలందరికీ కూడా కోపం వచ్చింది. కానీ చాలా నింపాదిగా రాహుల్ గాంధీ గారు నిలబడి మీరు ఎంతైనా నన్ను అవమానించుకోండి కానీ నేను ఖచ్చితంగా కులగణన చేసి తీరుతాను, ఇదే పార్లమెంట్ సాక్షిగా అని వాగ్దానం చేసినారు. ఆయనకి ఎంత నిమ్మదనము ఉన్నదో దాన్ని అంతగానో ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో అబ్కీ పార్ 400 పార్ అని చెప్పి 400 కాదు కదా 300 కూడా దాటలేదు. అందుకే వాళ్ళలో భయం ఏర్పడింది, వాళ్ళ నమ్మకం సన్నగిల్లింది. కాబట్టే రానున్న రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో నిల్చుంటుంది అన్న విషయం వాళ్ళకి తెలుసు. రానున్న ఎన్నికల్లో కూడా ఎట్లయినా వీళ్ళని కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినాలి అనే విషయంగా కాగిత పుల్లులు అందరినీ కూడా ముందు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కానీ మీరు అందరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకున్న పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షతన మన కాంగ్రెస్ అంతా కూడా బలపడుతుంది. అదేవిధంగా కేంద్రంలో కూడా మనం బలపడుతున్నాం. రానున్న రోజులు అన్నీ కూడా కాంగ్రెసే ఉంటున్నాయి. ఇక్కడ అక్కడ కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది. కాబట్టి అందరం కూడా రాహుల్ గాంధీ గారిని వెనుక నడుద్దాము. ఆయనకి మన లీడర్ ఆఫ్ అపోజిషన్గా మనకు వచ్చిన
ఏదైతే పేరుందో దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్దామని మీ అందరికి తెలియజేసుకుంటూ, ప్రాణం త్యాగం చేసి స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేసిన 10 సంవత్సరాలు జైలు శిక్ష వహించిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, వారితో మరి బిడ్డ అయిన ఇందిరాగాంధీ గారు కూడా జైలు జీవితంలో పోకుండా తండ్రితో సహకారం ఉండి ఎన్నో రకాల కష్టసుఖాలకు పడబడ్డ ఇందిరాగాంధీ గారు కానీ, మరి ఇందిరాగాంధీ దేశ సమగ్రత కొరకు కూడా టెర్రరిస్టు చేతిలో అంతమైన రాజీవ్ గాంధీ గారు కూడా అందరి దేశ ప్రజల కొరకు నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ కొరకు వారి విజ్ఞప్తి చేస్తే వారు వచ్చి కూడా ఈ దేశం కొరకు కూడా ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారి సుపుత్రుడు దేశ ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం 2 సార్లు వచ్చింది. 2సారి కంపల్సరీ ఆయన అయిపోయింది అందరం అనుకున్నాం మేమందరం. కానీ వారి అమ్మగారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారి నేను అర్హత లేదు, మన్మోహన్ సింగ్ మరొకసారి చేయాలని ఒక నీతి నిజాయితీమైన మంచి వ్యక్తిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిన ఘనత గాంధీ కుటుంబం దా కాదా? అలాంటి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టుగా మర్డర్ చేస్తాడు. ఎవరు మర్డర్ చేస్తాడు? మీరు కూడా టెర్రరిస్టులు. అసలు మీ పార్టీలో బంది మూల చేసి మేము కూడా టెర్రరిస్ట్ చెప్పని తెచ్చేసి ఎవరైతే ఈ విధంగా విమర్శిస్తున్నారో రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు కానీ, రీజనల్ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, మాకు పార్టీలకు అతీతంగా మేము కూడా టెర్రర్ పార్టీ చేస్తా చెప్పి తీర్చారండి. దమ్ము ధైర్యంగా ఉంటే ఎదిరించడానికి రండి దగ్గర ఉంటే. కానీ లేనిపోని ఆశామాషాలు మాటలు చెప్తే ఈ దేశంలో ప్రజలందరూ చైతన్యవంతులయ్యారు. ఈరోజు ఈ దేశ ప్రజలందరూ కూడా 18 సంవత్సరాల ఓటకు అక్కిన రాజీవ్ గాంధీ గారి మొన్నే మా కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఆ మాట చెప్పాడు, ప్రజలందరికీ సందేశం ఇచ్చాడు. 18 సంవత్సరాల యువతి యువకులందరూ కూడా ఓటు హక్కు కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారి స్ఫూర్తితోడు ఈరోజు మన రాజ్యాంగం గ్రామ స్థాయి దేశ స్థాయి కూడా అధికారం రావడానికి మన చేతులు అప్పచెప్పిన మహనీయుడు. వారి సుపుత్రుడైన రాహుల్ గాంధీ గారి విషయంలో ఎవరు మాట్లాడినా సహించలేదు. దేశ ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులైన ఈ దేశ కొరకు చేస్తున్న త్యాగాల్ని అది ఇందిరా గాంధీ గారి కుటుంబం తప్ప ఈ దేశంలో ఏ పార్టీకి అర్హత లేదు, చెప్పుకోవడానికి అర్హత లేదు వారందరికీ. అందుకు ఇలాంటి నిరసన కార్యక్రమం మేము అందరం పాల్గొనడం రియల్గా వారిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. గాడ్సే వారసులు ఈ దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం మీద విలువలు లేక, రాజ్యాంగం మీద విలువలు లేక గాడ్సే విధానాలని అవలంబిస్తూ ఇలా దేశ ప్రధానిగా మోడీ గారు, హోంమంత్రి గారు, వారి పార్టీ సభ్యులు, ఒకరైతే కేంద్ర మంత్రి రైల్వేస్, ఒకరు బీజేపీ పార్ట్నర్లు ఉన్నటువంటి ఏకనాథ్ షిండే శివసేన సభ్యుడు, ఒకరు ఉత్తరప్రదేశ్లో సాక్షాత్ మంత్రివర్యుడు, ఒకరేమో బీజేపీ మాజీ శాసనసభ్యులు. వారు ఒక తీవ్రవాదుల్లాగా మాట్లాడుతూ ఉంటాయి, ఈ దేశ భద్రతకి భంగం కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటాయి. చెవులు కళ్ళు మూసుకున్న ప్రధానమంత్రి, హోంమంత్రి మనం ఏమర్థం చేసుకోవాలి? గాడ్సే విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టే ఇలా ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి ఈ రకంగా తీవ్రవాదులాగా మాట్లాడుతూ ఉంటే చర్యలు చేపట్టకపోవడం అనేది సిగ్గుచేటన విషయం అన్న సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఆషామాషి నాయకుడు కాదు. మీరు మేమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి దేశ భవిష్యత్తు ఆయన. ఈ దేశానికి భవిష్యత్తు రాహుల్ గాంధీ. అలాంటి రాహుల్ గాంధీ గారిని మీ నాయనమ్మకు పట్టిన గతి పడుతుందంటే ఎందుకు పడుతుందా గతి? అసలు నాయనమ్మ చనిపోయిన విధానం ఏమిటి? ఎందుకు చనిపోయింది నాయనమ్మ? ఆస్తులు సంపాదించే క్రమంలో చనిపోయిందా? తన సొంత వారికి సేవ చేసే క్రమంలో చనిపోయిందా? ఈ దేశ భద్రత కోసం, ఈ దేశం అఖండంగా ఉండాలని, ఈ దేశంలో తీవ్రవాదం నిర్మూలించాలని తపన పడుతున్న సమయంలో తీవ్రవాదుల చేతిలో తూటాలకు బలైంది. ఒక్క ఇందిరాగాంధీ కాదు, ఆ కుటుంబం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబం. ఆనాడు మోతీలాల్ నెహ్రూ గారు ఈ దేశంలోనే సంపన్నులు, సుఖభోగాలుండి కూడా స్వాతంత్ర్యంలో భాగం పంచుకున్నాడు. నెహ్రూ గారు పుట్టుకతో ఆగర్భ శ్రీమంతుడు, బారిస్టర్ చదువుకొని కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా స్వాతంత్ర యుద్ధంలోకి వచ్చి ఈ దేశ ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా లేనంతగా 16 ఏళ్ళు
జైల్లో ఉన్నాడంటే ఎవరి తరమైతే అడుగుతా ఉన్నాను. మోడీ గారు దేశం కోసం ఏ రోజైనా జైలుకి వెళ్ళిన పాపన పోయినాడా? అమిత్ షా ఏ రోజైనా జైలుకు పోయిన పాపన పోయినా? పోనీ వాళ్ళ ఇంట్లో కనీసం కుక్కైనా దేశం త్యాగం కోసం చచ్చిందా? అలాంటి నాయకుల వల్ల ఇందిరాగాంధీ గురించి, నెహ్రూ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెహ్రూని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చరిత్రను, భారతదేశ చరిత్ర తిరగరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ దేశ ప్రజలు కానీ వీటిని ఇముడ్చుకునే పరిస్థితులు లేని వల్ల రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇలా ఒక శక్తిగా మారినారు. భారత్ జోడో యాత్రలో మనం చూసాం, మన తెలంగాణ రాష్ట్రంలో ఆయన నడిచిన తీరు చూసాం, ఆయన పథకాలు చూసాం, ఆయన విధి విధానాలు చూసాం, ఏ విధంగా ప్రజల్ని ఆకర్షిస్తున్నాడో మనం చూసాం. అలాంటి మహానాయకుడు ఇలా సాక్షాత్ ఆపోజిషన్ నాయకుడిగా ఉన్నాడు. రేపు ప్రధానమంత్రి కావాల్సి ఉన్నాడు. అందుకే ఈ బెదిరింపులు కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తా ఉంటాయి. ఒకరోజు ఒక మంత్రి మాట్లాడతాడు, ఒకరోజు ఒక శాసనసభ్యుడు మాట్లాడతాడు, ఒకరోజు మహారాష్ట్రలో మాట్లాడితే ఒకరోజు ఉత్తరప్రదేశ్లో మాట్లాడుతూ ఉన్నారు, ఒకరోజు ఉత్తరప్రదేశ్లో మాట్లాడితే ఒకరోజు ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కారణం కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఇవాళ బీజేపీ తుడుచుకుపెట్టుకుపోతా ఉంది. మహారాష్ట్రలో శివసేన, ఏకనాథ్ శివసేన బీజేపీ తుడుచుకుపెట్టుకుపోతా ఉంది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ తిరిగి రాబోతా ఉంది. ఈ భయం పుట్టుకొని మన మీద మచ్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తీవ్రవాదుల చేతుల్లో సర్వం కోల్పోయి కుటుంబ సభ్యులన్నీ కోల్పోయిన వ్యక్తిని పట్టుకొని నువ్వే తీవ్రవాదం అంటే ఇంకా అంతకన్నా ఆస్పాస్పదం ఏముందని అడుగుతా ఉన్నాను. నీ ప్రాణం తీస్తామని బాజాప్తా బెదిరిస్తే పోలీసుల చర్యలు ఎందుకు లేవో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలని అడుగుతా ఉన్నాను. గాంధీ కుటుంబం అంటే మనందరూ తెలుసు ఎన్ని త్యాగాలతో ఆ కుటుంబం ముందుకు వచ్చిందనేది. అలాంటి కుటుంబంలో సాక్షాత్ ఇవాళ ప్రతిపక్ష నాయకుడి మీద ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ నోరెత్తుకోవడం చూస్తూ ఉంటే ఎలాంటి పుట్ట జరుగుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1989లో ఇదే విధంగా రాజీవ్ గాంధీ గారి మీద కుట్ర జరుగుతూ ఉంది, మాకు అనుమానం ఉంది అని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా ఆనాడు భద్రత పెంచకపోవడం వల్లే రాజీవ్ గాంధీని మనం కోల్పోవలసి వచ్చింది. ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ఏ రకంగా చనిపోయినారు, ఎవరి కోసం చనిపోయినారు, ఇవన్నీ కూడా మనం స్మరణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందులో ఏం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో మనం చూసాం. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇచ్చినారా? ఏ మెలగా పెట్టారని వాళ్ళని మనం ఆదరిస్తాం. ఇలా కేవలం మతం, కులం. నేను, పొన్నం ప్రభాకరు, శాస్త్రం అందరూ కూడా భద్రకాళి మాతను దర్శించుకుని వచ్చాం. హిందూ మతంలో పుట్టాం, దేవుళ్ళని గౌరవిస్తాం, రోజు పూజలు చేసుకుంటాం. కానీ సిగ్గు వేసి కులం పేరిట ఎప్పుడు ఓట్లు అడగం. బీజేపీ లాగా మాట్లాడితే కులం, మాట్లాడితే మతం. మాట్లాడితే కులం, మాట్లాడితే మతం. నేను ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నాను, మనం మన పిల్లల్ని చదివించుకొని వారి భవిష్యత్తుకు బాటలు వేసి ప్రభుత్వం దుబారా చేస్తూ మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫలాల్ని తీసుకొని పిల్లల భవిష్యత్తు తీసుకుందామా? మతాల పేరిట, ప్రాంతాల పేరిట చిచ్చుపెట్టే వాళ్ళని నమ్మి మనమే కాకుండా మన పిల్లల్ని భవిష్యత్తును నాశనం చేసుకుందామా? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎవరికి వారి కులం అంటే అభిమానం ఉండడం తప్పులేదు, ఏ మతం వారికి ఆ మతం మీద అభిమానం ఉండడం తప్పులేదు. కానీ వేరే మతం గురించి, వేరే కులం గురించి మాట్లాడే హక్కు, కించపరిచే హక్కు ఏ రాజ్యాంగం ఇచ్చిందని నేను అడుగుతా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రోజు మేము కూడా పూజ చేసుకుంటాం, దేవుని పూజ చేయండి బయటికి రాము. కానీ ఏ రోజు కూడా దేవుళ్ళ పేరిట ఓట్లు అడిగిన పాపాన పోలే. గుణపాఠం చెప్పాలి అంటే ప్రజలు మమేకం కావాలి.
ప్రజలు తెలివితో వ్యక్తించాలి. మాట్లాడితే మతం, మాట్లాడితే కులం కావాల్సింది. మనకు కావాల్సింది మన బతుకుతో పాటు రోజు లేస్తే మతం, కులం ఈ రకంగా మాట్లాడే వ్యక్తులు మనకొద్దు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. మతం పేరుతో చిచ్చు పెడితే మనకు వచ్చేది ఏముండదు, కులం పేరుతో వచ్చేదేం లేదు. కూడు గుడ్డ కావాలంటే మనకు ఉద్యోగాలు ఉండాలి. మన తర్వాత తరం మన పిల్లలు మనమలు బాగుపడాలంటే వారికి చదువు ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి. ఇవి వదిలేసి కులం పేరిట, మతం పేరిట వారు రెచ్చగట్ట విధానం మనం రెచ్చిపోతే మనని మనం నాశనం చేసుకోవడమే కాదు, మన పిల్లల భవిష్యత్తు అవుతా ఉన్నాను పిలిపిస్తా ఉన్నాను. నేను ఇవాళ డిమాండ్ చేస్తాను, ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా ఉండి ఇలా బీజేపీ నాయకులు ఈ రకంగా ఒక తీవ్రవాదుల్లాగా మాట్లాడుతూ మీకు ఎక్కడో చోట ఒప్పందం ప్రజల తరఫున మాకు భయం ఉంది, మాకు అనుమానం ఉంది. బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యం కాకుండా ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ తరుణంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది అని ఒకవేళ ప్రధానమంత్రి, హోంమంత్రి అనుకుంటే ఈ క్షణమే వాళ్ళని కేసులు పెట్టి జైల్లోకి పంపి శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉందనే మాట చెప్తా ఉన్నాను. లేదు మేము గాడ్సే వారసులము, గాడ్సే లాగా వివరిస్తామంటే సుప్రీంకోర్టు కానీ ఇంకా తదితర కోర్టులు కానీ సుమోటోగా తీసుకొని దీని మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ వ్యక్తి కాదు, శక్తి. ఇవాళ దేశమంతా కూడా ఎదురు చూస్తున్నట్టు ఒక భవిష్యత్తు, ఆ భవిష్యత్తుకి ఏమాత్రం తరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉంది, ఈ దేశ ప్రజల మీద ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ రకంగా తీవ్రవాదులుగా మాట్లాడుతూ ఉంటే మీరు స్పందించట్లేదు అంటే దీని అర్థమేంటో ఒకసారి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆతంకవాదుల్లా, తీవ్రవాదుల్లా మాట్లాడే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. వచ్చే రోజుల్లో మేము అధికారంలోకి రామని పసిగట్టే ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయిస్తూ తద్వారా మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు ఈయన శిక్షించకుంటే ప్రజలే వారిని శిక్షిస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మేము కేసులు, ఎఫ్ఐఆర్లు బుక్ చేయాల్సిందిగా పోలీసులు అడుగుతా ఉన్నాం. వరంగల్లో కూడా రాజేందర్ రెడ్డి గారి మిత్రులు తక్షణమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ నలుగురు మీదుగా ఎఫ్ఐఆర్ చేయాల్సిందిగా, విజ్ఞప్తి చేయాల్సిందిగా మీ అందరికీ కోరుతూ, రాహుల్ గాంధీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఒక్కరి ఆస్తి సొత్తు కాదు, ఈ దేశ ప్రజల యొక్క భవిష్యత్తు అనే మాట మీరు గుర్తుంచుకోవాలి. రాహుల్ గాంధీ అనే వ్యక్తిని మనం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం అందరిది, ఈ దేశం అన్ని మతాలది, అన్ని కులాలది, అన్ని ప్రాంతాలది. ఎవరైనా ఇది మా ఒక్కరిది అనుకుంటే వాళ్ళంతా పిచ్చోళ్ళు లేరనే మాట కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, తక్షణమే రణ్వీర్ సింగ్ బిట్టు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు, తన్వీర్ సింగ్ మార్వా గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, రఘురాజ్ శర్మ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మంత్రిగా ఉన్నాడు, గైక్వాడ్ ఇప్పుడు శివసేన 2లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ నలుగురిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలన్నట్టు మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీరు ఎన్ని ఫ్యాసిస్ట్ విధానాలు అవలంబించినా ఈయన కావ్య చెప్పినట్టుగా మీ 400 సీట్లు 300 లోపల పడిపోయినాయి. వచ్చే రోజులో ఇదే ఫాసిస్ట్ విధానం అవలంబిస్తే 100 సీట్లకు మీరు పరిమితం అవుతారన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ధర్నాలు ఉద్యమాలు నిర్వహించినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారి మీద ఉన్న ప్రేమతో వాడవాడలా
మండలాల వారీగా గ్రామాల వారీగా ఇలా ధర్నాలు నిరసనలు తెలిపినారు. వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ధర్నా తెలియజేస్తా ఉన్నాం. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం బుద్ధిన్నా, వాళ్లకు కనీసం గాంధీ గారి కుటుంబం గురించి తెలవాలనుకున్నా, నేను గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని కోరుతా ఉన్నా, డిస్కవరీ ఆఫ్ ఇండియా నెహ్రూ గారి జైలు జీవితం గురించి. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా 17 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు పరిపాలించిన విధానం యొక్క ఆ రోజు బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, రాజాభరణాల రద్దు కావచ్చు, పేదరిక నిర్మూలనకు గరీబీ హఠావు కావచ్చు, అంతెందుకు దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబ కాలి గోటికి సరిపోయినటువంటి నాయకత్వం ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి, గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సభలో చాలా మంది ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మేయర్ గారు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్యులందరూ మాట్లాడినారు. అందరూ ఒకటే, ఈరోజు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఎన్నడూ కూడా అధికార దాహం కొద్దీ పదవుల వెంట ఉరుకనటువంటి వాళ్ళు చేస్తే ఈ దేశంలో ప్రధానమంత్రులైనరు, ముఖ్యమంత్రులైనరు, కేంద్రంలో మంత్రులై దేశంలో అనేక మంది రాజకీయ జీవితాలను తెచ్చుకున్నటువంటి వాళ్ళను పార్లమెంటు సభ్యుడిగా రద్దు చేసి బయటికి వెళ్ళగొడితే ఇల్లు కూడా లేనటువంటి ఆ కుటుంబాన్ని పట్టుకొని నీ నాయనమ్మ గది పడుతుందని ఒక విధవ అంటాడు, ఇంకొక విధవ అంటాడు 11 లక్షలు ఇస్తా నాలికి వస్తాయని చెప్పి. నేను అడుగుతాను ఒకటే, ఒకవేళ ఎవరైనా బుద్ధి జ్ఞానం లేక ఎవరైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుడు ఏదైనా వారికి కనీస అవగాహన లేకుండా మాట్లాడితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమైన భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈవెన్ ప్రధానమంత్రితో సహా కేంద్ర బీజేపీకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక 10 మంది ముఖ్య నాయకులు ఇది తప్పు, మనం హింస ప్రేరేపించే విధంగా మాట్లాడుతూ అనే మాట కనీసం మాట్లాడకపోతే ఆ పార్టీ విధానం ఏందని అడుగుతాను ఈ వేదిక ద్వారా. భారతీయ జనతా పార్టీ కుటుంబాలను అవమానపరచడం తప్ప ఒక కుటుంబాన్ని మేము ఇలా మాట్లాడదలుచుకుంటే, ప్రధానమంత్రి గారు ఇలా మీ కుటుంబానికి సంబంధించిన తల్లి కావచ్చు, భార్య కావచ్చు ఏరని మేము అడగలేమా? మేము అడిగి మిమ్మల్ని అవమానపరచలేమా? కానీ ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి, ఒక గౌరవంగా దేశ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తుంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే ఇందిరాగాంధీ గారు, ఈ దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించే రాజీవ్ గాంధీ గారు అవసరమైతే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన సోనియా గాంధీ గారు ఇలా ఈ దేశ ఐక్యత, భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇక్కడనే మన బుక్కులోనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి భారత్ జోడో నఫరత్ జోడో అని యాత్ర చేస్తే సాగు తప్పి కన్నులట్టమైన ఫలితాలతోటి బీజేపీ ఎలా ఇటువంటి ఒక పూర్తి అసహనపూర్వమైనటువంటి ప్రకటనలు ఇస్తా ఉంది. ఈ వరంగల్ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని, ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, మిగతా పార్లమెంట్ సభ్యులను గట్టిగా ప్రశ్నిస్తాం. మీరు మీ నాయకత్వంలో మాట్లాడిన మాటల్ని మీరు ఖండించదలుచుకున్నారా? మీ పార్టీ విధానం ఇదేనా? చెప్పండి. ఏదైనా సామధాన భేద దండోపాయాలు ఒకవేళ మీరు ఇదే పద్ధతిలో రాదలుచుకుంటే గ్రామాన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి తిరుగుబాటు చేస్తే భారతీయ జనతా పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. జాగ్రత్త. ఇప్పటికైనా మా నాయకుల పట్ల మాట్లాడినటువంటి అసహనపు మాటల్ని నాలిక వస్తాను లేదా మీ నాయనమ్మలాగా మీ బతికైతే మాట్లాడినటువంటి విధానాలు వాళ్ళ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళని మర్చిపోయి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న మీకు ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా కనీస బుద్ధి రావాలి, జ్ఞానం రావాలి. చెప్తే వినోడికి బుద్ధి లేదన్నట్టుగా, సంఖ్యకి ఎక్కడే దిగితే నడవడా అన్నట్టుగా వారి నాయకత్వం స్పందించేది వాళ్ళకి బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకురావాలని ఈ కార్యక్రమం తీసుకున్నారు మన గౌరవ అధ్యక్షులు. దయచేసి
పిసిసి అధ్యక్షునిగా, వారు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కరీంనగర్ జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుని. ఈరోజు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్ట నష్టాలు పడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద నమ్ముకొని ఈరోజు మేము ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నామంటే, కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం నుంచి మొదలెట్టుకుంటే నిన్ననే జరుపుకున్న 17 సెప్టెంబర్ విలీనం కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఆనాడు పార్టీ పుట్టలేలే ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మేము ఒకటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అలియాస్ ఎప్పుడు కూడా అడుగులు మడుగులతో టీఆర్ఎస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మీద, గాంధీ కుటుంబం మీద మాట్లాడుతున్న వ్యాఖ్యల మీద మీ పార్టీల స్టాండు, తెలంగాణ బీజేపీ శాఖ స్టాండు, టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రులు, నాతో సహచర యువజన కాంగ్రెస్ లో పనిచేసిన రాజేందర్ రెడ్డి గారికి, మిగతా గౌరవ శాసనసభ్యులకు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలకి, మేయర్ గారికి, ఎంపీ గారికి ధన్యవాదాలు చెప్తూ అందరూ నమస్కారం చెప్తూ ముగిస్తా ఉన్నాను. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.